తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నయన మనోహరంగా నిర్వహించారు. నిజానికి తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం లాంటి వైభవం కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్లో స్వామివారి దివ్యక్షేత్రం అంతా పండ్లు ఫలాలు పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు అర్చకులు రాశి ఫలాలు వ్యయ ఆదాయాలు సైతం అక్కడ వివరించి వచ్చిన భక్తులందరికీ కూడా పంచాంగాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముందు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత పూజా కార్యక్రమాలు మంగళహారతులు సమర్పించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి చక్రధరరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. మరోపక్క ఇదే దివ్యక్షేత్రంలో పక్కన శివాలయం అంటే మహాదేవుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఉగాది పర్వదినాన శివకేశవులు అంటే ఒక పక్క వెంకటేశ్వర స్వామి మరోపక్క మహాదేవుణ్ణి దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందం చెందుతున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంతో పాటు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం సైతం పండ్లు ఫలాలతో దేదీప్యమైన అలంకరణలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. స్వామివారికి విశేషభరితమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులంతా అన్నవరం వాడపల్లి చేరుకుని స్వామివారిని దర్శించుకుని స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రసాదం స్వీకరించి కుటుంబాల సమేతంగా అంటే తెలుగు పండుగ ఉగాది రోజున సరదాగా ఆనందంగా ఆధ్యాత్మికంగా గడుపుతున్నారు. గోవిందనామస్మరణతో వాడపల్లి అన్నవరం దివ్యక్షేత్రాలు మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు.